Hi friends, welcome to IACE Trishul English session lo unnam manam mari ee roju mana topic starters. This is the part 1 only. Starters and connectors notes previous classes lo ivvadam jarigindi. Starters sambandhinchi positive negative, positive 1 plus 1, conditionals, active voice, passive voice, degrees of comparison కి సంబంధించిన 6 మెథడ్స్ 6 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అదే విధంగా మనం ఈరోజు స్టార్టర్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. రండి, దీనికంటే ముందు మీరు చూసి ఉంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క బిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ రూల్స్ని ఇక్కడ ఎలా అప్లై చేస్తామో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. రండి మరి క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. This is IACE Trishul starters both for PO prelims and mains. Clerk mains, PO prelims. The hijacker's real identity. The hijacker's real identity will always remain a secret. Simple statement ఇచ్చాడు. Hijacker's real identity will always ఇకపై సీక్రెట్గానే ఉంటుంది అన్నాడు. కాబట్టి విల్ ఆల్వేస్ రిమైన్లో మనకు అర్థమవ్వాలి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడని. దట్ మీన్స్ నో వన్ విల్ ఎవర్ నో. విల్ ఎవర్ నో అన్నా కూడా విల్ రిమైన్ సీక్రెట్ అన్న ఒకటే. నో వన్ విల్ ఎవర్ నో ద హైజాకర్స్ రియల్ ఐడెంటిటీ. సో దట్ ఇక్కడ మనకి ఏ అనేటువంటిది సూటబుల్ అవుతోంది. సెకండ్ వన్ ఎలా ట్రై చేశాడయ్యా? ద సీక్రెట్ ఐడెంటిటీ ఆఫ్ ద రియల్లీ అంటాడు. ఏమిటి? నో. సో అక్కడ హైజాక్ ద సీక్రెట్ ఐడెంటిటీ ఆఫ్ ద హైజాకర్స్ అని ఉంటే మనం తీసుకునే వాళ్ళం. సో బి లేదు, ఏ ఉంది. ద రియల్ ఐడెంటిటీ ఆఫ్ ద హైజాకర్స్ వుడ్ హ్యావ్ రిమైండ్ అంటే అర్థం ఏమిటండి? సీక్రెట్గా ఉండేది అని. అంటే సీక్రెట్గా లేదనేగా. వుడ్ హ్యావ్ రిమైండ్ గురించి ఇప్పుడు మనం క్లాస్ నేర్చుకుందాం. వుడ్ హ్యావ్ రిమైండ్ కాదండి, విల్ రిమైన్ సీక్రెట్. ద రియల్ ఐడెంటిటీ ఆఫ్ ద హైజాకర్స్ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ సీక్రెట్. వుడ్ హ్యావ్ రిమైండ్ ఏం అర్థం చెప్తోందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. రండి. If they had played well, వారు బాగా ఆడి ఉన్నట్లయితే they would have won the game. గేమ్ గెలిచి ఉండేవారు. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అలా జరిగి ఉండేది అని చెప్తోంది. సో వుడ్ హ్యావ్ రిమైండ్ అంటే సీక్రెట్ అయి ఉండేది అంటే సీక్రెట్గా లేదు అని అర్థం. కానీ వాడేమంటాడు? ద హైజాకర్స్ రియల్ ఐడెంటిటీ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ సీక్రెట్. ఎప్పటికీ సీక్రెట్గానే ఉంటుందని వాడు చెప్తున్నాడు. వీడేమంటున్నాడు? వుడ్ హ్యావ్ రిమైండ్ అంటే సీక్రెట్గా ఉండేది అంటే లేదు. కానీ ఇక్కడే ఉన్నాడు సీక్రెట్గా ఉంటుందన్నాడు కదా. కాబట్టి మనం ఏం తీసుకోలేమండి? థర్డ్ వన్ మనము తీసుకోలేం. ఏం తీసుకోగలం? కేవలము ఏ మాత్రమే తీసుకోగలం. ద హైజాకర్స్ రియల్ ఐడెంటిటీ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ సీక్రెట్. No one will ever know the hijacker's real identity. Only A. C ఎందుకు కాదు మళ్ళా చెప్తున్నా. If she had worked hard, ఆమె హార్డ్ వర్క్ చేసి ఉన్నట్లయితే she would have got the జాబ్ వచ్చి ఉండేది అంటే అర్థం ఏంటయ్యా? ఆమెకు జాబ్ రాలేదు. It would have remained secret, అది సీక్రెట్ అయి ఉండేది అంటే అర్థం ఏంటయ్యా? అంటే సీక్రెట్గా లేదు అని అర్థం. సో దాట్
would have remained fail అయిందయ్యా. We can go with only A. Now the second one. I am extremely sorry. I am late, said Sushma. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి వచ్చిందయ్యా. I am extremely sorry. I am late, said Sushma. Come on. Sushma apologized. బాగుందయ్యా, సారీ చెప్పింది. ఫర్ మై బీయింగ్ అంటే నేను లేట్ అయితే ఆవిడెందుకు చెప్తుంది? నేను లేట్ అయితే ఆవిడెందుకు చెప్తుందయ్యా? షీ అపాలగైజ్డ్. ఓకే, ఫర్ మై బీయింగ్ కాదు, హెర్ బీయింగ్, కాబట్టి ఏ అనే ఆప్షన్ లేదు. రెండు. సుష్మా టెండర్డ్ అపాలజీ అన్నా, అపాలగైజ్డ్ అన్నా ఒకటే. సుష్మా టెండర్డ్ అపాలజీ ఫర్ హెర్ బీయింగ్ లేట్. సుష్మా టెండర్డ్ అపాలజీ ఫర్ హెర్ బీయింగ్ లేట్, కరెక్ట్. సుష్మా అపాలగైజ్డ్, వెరీ గుడ్, ఫర్ హెర్ బీయింగ్ లేట్. సో దట్ ఎవరెవరు ఉన్నారయ్యా? బోత్ బి ఉంది, సి కూడా ఉంది. వీడు ఐదర్ బి ఆర్ సి అని ఇచ్చాడు. బి అండ్ సి అని ఇచ్చినా కూడా తీసుకోవచ్చు. బి కరెక్టే, సి కూడా కరెక్టే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఆమ్ లేట్, సెడ్ సుష్మా. సుష్మా టెండర్డ్ అపాలజీ ఫర్ హెర్ బీయింగ్ లేట్, కరెక్ట్. సుష్మా అపాలగైజ్డ్ ఫర్ హెర్ బీయింగ్ లేట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. దే హ్యావ్ డిస్ప్లేడ్ arrogant behavior. ఇది బిహేవియర్ అయ్యా, కలిపి ఉండాలి. దే విల్ దేర్ ఫోర్ బీ పనిష్డ్. చెప్పండి, arrogant బిహేవియర్ డిస్ప్లే చేశారు, నెగిటివ్ అనుకుందాం. దేర్ ఫోర్ దే విల్ బీ పనిష్, ఇది కూడా నెగిటివే. కమాన్, చూడండి ఏమంటున్నాడు ఫస్ట్ వన్లో. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దెయిర్ arrogance, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దెయిర్ arrogance ఏమవుతుంది? సో దే హ్యావ్ డిస్ప్లేడ్ arrogant బిహేవియర్ అన్నా. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దేర్ arrogance దే విల్ దేర్ ఫోర్ బీ పనిష్డ్. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దేర్ arrogance దే విల్ బీ పనిష్డ్. నెక్స్ట్ రెండవది రండి. దే విల్ బీ పనిష్డ్ బికాజ్, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్లో చెప్పుకుంటాం మనం. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు స్టార్టర్స్గా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ, ఊయింగ్ టు, బికాజ్ ఆఫ్, యాజ్, సిన్స్, కనెక్టర్స్గా అండ్, దేర్ ఫోర్, సో, హెన్స్, దస్, బికాజ్ అప్లై చేస్తామని ఇక్కడ బికాజ్ అప్లై చేశాడు. దే విల్ బీ పనిష్డ్ బికాజ్ ఆఫ్ దేర్ arrogance. బికాజ్ ఆఫ్ దేర్ arrogance కానీ, దే విల్ బీ పనిష్డ్ బికాజ్ దే హ్యావ్ డిస్ప్లేడ్ arrogant behavior. They have displayed arrogant behavior. So that this is also right. Ma, they will be punished. Ma, they will punish అనేది wrong. ఇది యాక్టివ్ వాయిస్, అది ప్యాసివ్ వాయిస్. కాబట్టి కుదరదయ్యా. దే విల్ పనిష్, వారు ఎవరిని పనిష్ చేయరు, వారినే పనిష్ చేస్తారు. వారు ఎవరిని పనిష్ చేయరు, వారినే పనిష్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు లేరంటే సి లేదమ్మా. యూ కెన్ గో విత్ ఏ అండ్ బి, ఏఆర్ బి. ఒక్కసారి ఆన్సర్ చదివి వినిపిస్తాను, చూడండి. దే హ్యావ్ డిస్ప్లేడ్ arrogant బిహేవియర్, దే విల్ దేర్ ఫోర్ బీ పనిష్డ్ అన్నాడు. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దెయిర్ arrogance దే విల్ బీ పనిష్డ్, కరెక్ట్. దే విల్ బీ పనిష్డ్ బికాస్ దే హ్యావ్ డిస్ప్లేడ్ arrogant బిహేవియర్, బోత్ ఆర్ కరెక్ట్. మోస్ట్ US citizens have made generous donations for rehabilitation of victims of war. మిత్రమా, హ్యావ్ మేడ్ అనేది వెర్బ్ అయ్యా. ఎవరిచ్చారయ్యా? మోస్ట్ US సిటిజన్స్ ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ అయ్యా. జనరస్ డొనేషన్స్ అనేది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దానిని వీ కెన్ రైట్ ఆబ్జెక్ట్ ప్లస్ verb plus subject. So these generous donations, ఇక్కడ స్టార్ట్ చేశాను. These generous donations have been made, passive voice. These generous donations have been made by most US citizens
for rehabilitation of victims of war. One more time. These generous donations have been made by most US citizens for rehabilitation of victims of war. ఏ ఉంది నాన్న? సెకండ్, ద జనరస్ డొనేషన్స్ మేడ్ బై, అయ్యయ్యో విక్టిమ్స్ కాదయ్యా డొనేషన్స్ ఇచ్చింది, యుఎస్ సిటిజన్స్ ఇచ్చారు కాబట్టి బి లేదు. ద రిహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ వార్ వాజ్, అది కాదు జనరస్, డొనేషన్ మాత్రమే జనరస్, రిహాబిలిటేషన్ జనరస్ అని అనలేం. కాబట్టి మిత్రులారా ఐ కెన్ గో విత్ ఓన్లీ ఏ. వన్ మోర్ టైమ్. దీస్ జనరస్ డొనేషన్స్ have been made by most US citizens for rehabilitation of the victims of war. It was too dark for us to be able to see anything. 2 points ఉన్నాయి అక్కడ. Point number 1, it was dark. Point number 2, we could not see anything. మాకేం కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు? బికాజ్ ఇట్ వాజ్ డార్క్. కమాన్. ఓకే, వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. బీ ఏబుల్ అంటేనే కుడ్. వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ బికాజ్ ఇట్ వాజ్ టూ డార్క్. వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ బికాజ్ ఇట్ వాజ్ టూ డార్క్. ఏ ఉందయ్యా? సిన్స్ వీ కుడ్ నాట్ సీ అంటే అర్థం ఏమిటి మాస్టారు? మేము చూడలేకపోతున్నాం కాబట్టి, ఇట్ వాజ్ డార్కా? అది డార్క్ కాబట్టి మేము చూడలేకపోతున్నామా? అది డార్క్ కాబట్టే మేము చూడలేకపోతున్నాం. మేము చూడలేకపోతున్నాం కాబట్టి అది డార్క్ కాదు. సో వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ బికాజ్ ఇట్ వాజ్ టూ డార్క్. సిన్స్ వీ కుడ్ నాట్ సీ, మేము చూడలేకపోతున్నాం కాబట్టి డార్క్ అని అనలేం. ఫర్ అస్ ఇట్ వాజ్ సో డార్క్. ఫర్ అస్ ఇట్ వాజ్ సో డార్క్, చాలా చీకటిగా ఉంది. టు సీ ఎనీథింగ్, ఏదైనా చూద్దామంటే. అంటే ఎవరెవరున్నారు ఇప్పుడు? ఏ ఉంది, సి ఉంది, దట్ ఈస్ ఏ అండ్ సి. వన్ మోర్ టైమ్. ఇట్ వాజ్ టూ డార్క్ ఫర్ అస్ టు సీ, టు బి ఏబుల్ టు సీ ఎనీథింగ్. వాట్ ఈస్ ద ఆన్సర్? వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్ బికాజ్ ఇట్ వాజ్ టూ డార్క్. For us it was so dark to see anything. Since we could not see means మేము చూడలేకపోతున్నాం కాబట్టి అనేది ఎర్రర్ మిత్రమా. Should be careful. You must act as per my instructions only. ఓన్లీ అనే పదము ఇన్స్ట్రక్షన్స్కి మాత్రమే వాడాడు, దీనికి కాదు, దీనికి కాదు. ఓన్లీ అనే పదము ఇన్స్ట్రక్షన్స్ అనే పదానికి వాడి ఉన్నాడు. ఓన్లీ యూ యాక్ట్ అని నేను చెప్పలేదు, యూ యాక్ట్ అని చెప్పాను కాబట్టి ఇది లేదు. ఎస్, మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ, మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ మస్ట్ బి ఫాలోడ్ బై యూ. మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ మస్ట్ బి ఫాలోడ్ బై యూ. దట్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్స్తో కరెక్టే. యూ మస్ట్ డూ, యూ మస్ట్ డూ, యాక్ట్ బదులు డూ వాడాడు. యూ మస్ట్ డూ యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. యూ మస్ట్ డూ యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. నౌ ఇట్ ఈజ్ బి అండ్ సి. ఎక్కడుంది? ఓన్లీ యూ యాక్ట్ కాదు, ఇన్స్ట్రక్షన్కి మాత్రమే ఓన్లీ అప్లై చేశాడు. యూకి ఓన్లీ లేదు, యాక్ట్కి ఓన్లీ లేదు. యూ ఓన్లీ యాక్ట్ అన్నాడు అనలేదు, యూ మస్ట్ ఓన్లీ యాక్ట్ అని అనలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ అన్నాడు. కాబట్టి ఫస్ట్ వన్ లేదు. బీలోకి వచ్చినప్పుడు మై ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ఫాలోడ్ బై యూ. మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ మస్ట్ బి ఫాలోడ్ బై యూ. అలాగే యూ మస్ట్ డూ యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. కాబట్టి బి ఉంది మిత్రమా, సి కూడా ఉంది మిత్రమా. ఇది ట్రై చేయండి మీరు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి ప్రయత్నించండి మిత్రమా. ఎస్, హౌఎవర్ often I tried my best, I could not succeed in my endeavor. However often I tried my best, I could not succeed in my endeavor అని అంటున్నాడు. ఎంతో ట్రై చేశాను అనే పాజిటివ్,
కుడ్ నాట్ సక్సీడ్ అనే నెగిటివ్ వచ్చింది. మిత్రులారా, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వచ్చినప్పుడు డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, యెట్, నెవర్త్లెస్, నన్త్లెస్ అనేవి ఉపయోగపడతాయి. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చినప్పుడు డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, యెట్, హౌఎవర్, నెవర్త్లెస్, నన్త్లెస్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి పాజిటివ్ నెగిటివ్తో డిస్పైట్ ఇచ్చాడు కాబట్టి అబ్సల్యూట్లీ రైట్. ఇన్స్పైట్ ఆఫ్ ఇచ్చాడు కాబట్టి అది కూడా కరెక్టే. బట్ దోతో ఏమి ఇచ్చాడో చూద్దాం. దో ఐ కుడ్ నాట్ సక్సీడ్, నో. దో ఐ ట్రైడ్ మై బెస్ట్, ఐ కుడ్ నాట్ సక్సీడ్. దో రావచ్చు కానీ దోతో స్టేట్మెంట్ నెంబర్ 1 ఐ ట్రైడ్ మై బెస్ట్ రావాలి కాబట్టి లేదు. డిస్పైట్ మై బెస్ట్ ట్రయల్స్, డిస్పైట్ మై బెస్ట్ ట్రయల్స్ ఐ కుడ్ నాట్ సక్సీడ్. ఇన్ స్పైట్ ఆఫ్ మై బెస్ట్ ట్రయల్స్ ఐ కుడ్ నాట్ సక్సీడ్. మళ్ళా డిస్పైట్ మై బెస్ట్ ట్రయల్స్ ఐ కుడ్ నాట్ సక్సీడ్, ఇన్ స్పైట్ ఆఫ్ మై బెస్ట్ ట్రయల్స్ ఐ కుడ్ నాట్ సక్సీడ్. అలాగే దో ఐ ట్రైడ్ మై బెస్ట్ ఐ కుడ్ నాట్ సక్సీడ్. ఇక్కడ మనకి దోతో సూటబుల్ అవ్వలేదు, ఏ బీలతో సూటబుల్ అయ్యాయి. ఏ తీసుకోవచ్చు, బి కూడా తీసుకోవచ్చు. సూపర్, కమాన్. సో టెర్రిబుల్ వాజ్ ద ఎర్త్ క్వేక్. ఎంతో టెర్రిబుల్, ఎంతయ్యా అంటే దట్ all the skyscrapers in the locality were completely ruined. So terrible was the earthquake. ఎంత టెర్రిబుల్ అంటే that all the skyscrapers in the locality were completely ruined. ఎర్త్క్వేక్ టెర్రిబుల్ అని నెగిటివ్గా చెప్పావు, అన్నీ రూయిన్ అయ్యాయని నెగిటివ్గా చెప్పావు. నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఓయింగ్ టు అప్లై చేయొచ్చు. బికాజ్ ఆఫ్, వెర్ ప్లస్ ఐఎన్జీ, యాజ్, సిన్స్, అవి మాత్రమే కాకుండా అండ్ సో, అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్, దస్, బికాజ్, ఇన్ అప్లై చేయొచ్చు. 2 పాజిటివ్స్ 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు మనం స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్లో మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో, అందులో నోట్స్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఓయింగ్ టు వాడాడు, 2 నెగిటివ్లతో ఓయింగ్ టు ఉంటుంది కాబట్టి ట్రై చేద్దాం. ఓయింగ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్, ఓయింగ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్, ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ వలన ఆల్ ద స్కైస్క్రాపర్స్ ఇన్ ద లొకాలిటీ వర్ కంప్లీట్లీ రూయిన్డ్, అన్నీ రూయిన్ అయ్యాయి అని చెప్పుకున్నాం. ఏ ఉంది, బి. వావ్, అన్నీ కూలిపోయాయి అంటే ఏ ఒక్కటి సేవ్ అవ్వలేదు అని అర్థం. సో పాజిటివ్ చెప్పాలంటే అన్నీ కూలిపోయాయి, నెగిటివ్ చెప్పాలంటే ఏ ఒక్కటి సేవ్ అవ్వలేదు. కమాన్. నన్ ఆఫ్ ద స్కై స్క్రాపర్స్ ఇన్ ద లొకాలిటీ వర్ సేవ్డ్. ఏ ఒక్కటి కూడా సేవ్ అవ్వలేదు డ్యూ టు ద టెర్రిబుల్ ఎర్త్ క్వేక్, డ్యూ టు ద, బికాస్ ఆఫ్ ద టెర్రిబుల్ ఎర్త్ క్వేక్. సెకండ్ వన్ మళ్ళా చదువుతున్నా. నన్ ఆఫ్ ద స్కై స్క్రాపర్స్ ఇన్ ద లొకాలిటీ వర్ సేవ్డ్ బికాస్ ఆఫ్ ద టెర్రిబుల్ ఎర్త్ క్వేక్. ఇప్పుడు బి కూడా ఉంది. నౌ సి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ క్వేక్, the intensity of the earthquake was so terrible, the intensity of the earthquake was so terrible, chala terrible ga undi, that all the skyscrapers in the locality were completely ruined. ante A undi, B undi, C undi kabatti all the 3. మరొకసారి, owing to the intensity of the earthquake all the skyscrapers in the locality were completely ruined. 1. None of the skyscrapers in the locality were saved because of the terrible earthquake. The intensity of the earthquake was so terrible that all the skyscrapers in the locality were completely ruined. So that A undi, B undi, C undi. కండిషన్, దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కండిషన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్, సపోజ్, ఇఫ్, అన్లెస్,
వీటితో మనం షుడ్తో కూడా చెప్పచ్చు. మరొక్కసారి కండిషన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్, సపోజ్, ఇఫ్, అన్లెస్, షుడ్ అనేటువంటి వాటితో మనం కండిషన్ అడగవచ్చు. మరి అదే కనెక్టర్ కావాలి అనుకున్నప్పుడు ఆర్, అదర్వైజ్ లేదా లెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ రావాలని కూడా మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ కండిషనల్స్. ఇఫ్ యు ఆర్ డెలిజెంట్ యూ కెన్ మాస్టర్ ఎనీ స్కిల్. నువ్వు కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే, సో కండిషన్ డెలిజెన్స్కి సంబంధించిన కండిషన్. యూ కెన్ మాస్టర్ ఎనీ స్కిల్, దేన్నైనా నువ్వు సాధించగలవు. అన్లెస్ యూ మాస్టర్ కాదు, ఇది రిజల్ట్, ఇది కండిషన్. సో నువ్వు రిజల్ట్తో మొదలు పెట్టలేవు, కండిషన్ తోటే మొదలు పెట్టాలి. కాబట్టి రిజల్ట్తో అవ్వదు. అసలు కండిషన్ వచ్చినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ రాదు. కండిషన్ వచ్చినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ రాదు. సో ఏ లేదు, బి లేదు, సి లేదు. మరొకసారి మాట్లాడుతాను వినండి. ఇఫ్ యు ఆర్ డెలిజెంట్, నువ్వు కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే కండిషన్ డెలిజెన్స్కి ఉంది. రిజల్ట్ ఏమొస్తుందయ్యా? యూ కెన్ మాస్టర్ ఎనీ స్కిల్. సో ఇది రిజల్టెంట్ క్లాస్, ఇది కండిషన్. సో నువ్వు మళ్ళీ కండిషన్ అడగదలుచుకుంటే అన్లెస్ యు ఆర్ డెలిజెంట్ అని అడగాలి. కానీ వీడేమన్నాడు? అన్లెస్ యూ మాస్టర్. రిజల్ట్ ఎందుకు పట్టుకొచ్చావయ్యా? కండిషన్లో ఉండు. ఇఫ్ యూ కెన్ బీ మాస్టర్, ఇది కూడా రిజల్టే, అది మనకు సంబంధం లేదు. మనకేంటి సంబంధం? కండిషన్ ఎప్పుడు డెలిజెంట్ తోటే ఉండాలి. ఏమని అడగచ్చు? అన్లెస్ యు ఆర్ డెలిజెంట్, నువ్వు డెలిజెంట్ కాకపోతే యూ కెనాట్ మాస్టర్ ఇవ్వలా. ఇక మూడవది ఏమిట్రా ప్రాబ్లం అంటే, కండిషనల్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ రాదు. ఇన్స్పైట్ ఆఫ్ రావాలంటే కండిషన్ ఏమిటట? ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక నెగిటివ్, ఒక పాజిటివ్. సో దట్ ఇన్స్పైట్ ఆఫ్కి ఇక్కడ ప్లేసే లేదు. అన్లెస్ రాదు, ఎందుకంటే వాడు కండిషన్ టచ్ చేయకుండా రిజల్ట్ టచ్ చేశాడు. ఇఫ్ రాదు, ఎందుకంటే వాడు కండిషన్ టచ్ చేయకుండా రిజల్ట్ టచ్ చేశాడు. సో దట్ ఏ లేదు, బి లేదు, సి లేదు. దట్ ఈజ్ నన్ ఆఫ్ ద త్రీ. No sooner did he offer the bouquet to the guest than he left the dais. ఇక 2 యాక్షన్స్ జరిగాయి. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది? No sooner did he offer the bouquet, ముందు బొకేని ఆఫర్ చేశాడు. than he left the dais, డయాస్ వదిలేసి వెళ్ళిపోయాడు. ముందు ఏం చేసి ఉండాలి? బొకే ఇవ్వాలి. తర్వాత ఏం చేసి ఉండాలి? డయాస్ వదిలేయాలి. ఓకేనా? కమాన్. వీడే ఉంటాడు. హార్డ్లీ హ్యాడ్ హీ లెఫ్ట్ అంటే వాడు ముందుగానే డయాస్ వదిలేసేట. మరి హార్డ్లీ హ్యాడ్ హీ లెఫ్ట్ ద డయాస్, డయాస్ వదిలేసి ఉంటే బుకే ఎవడికి ఇచ్చాడు? ఇవ్వలేడుగా ఇంకా, కాబట్టి అది కాదు. ఎస్, యాజ్ సూన్ యాజ్ హీ లెఫ్ట్ అంటున్నాడు. వీడు కూడా ఏమంటాడు? డయాస్ వదిలేశాడు అంటున్నాడు. డయాస్ వదిలేసిన తర్వాత ఎవడికి ఇస్తాడు? యాజ్ సూన్ యాజ్ హీ లెఫ్ట్ ద డయాస్. మిత్రమా, ముందు బొకే ఇవ్వాలి, తర్వాత డయాస్ వదలాలి. కానీ ఏలో ముందుగా డయాస్ వదిలేశాడు, బీలో కూడా ముందుగా డయాస్ వదిలాడు. ఇప్పుడు సిలోకి రండి. ఎస్, హీ లెఫ్ట్ ద డయాస్, కానీ పక్కన ఇమీడియట్లీ అని ఇచ్చాడు. దీన్ని మనం రాయొచ్చు ఎలాగా? హీ లెఫ్ట్ ద డయాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫరింగ్ ద బొకే. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫరింగ్ ద బొకే హీ లెఫ్ట్ ద డయాస్. అంటే ముందు ఏం చేశాడు? బొకే ఇచ్చాడు, తర్వాత డయాస్ వదిలాడు. కాబట్టి ఇమీడియట్లీ హీ లెఫ్ట్ ద డయాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫరింగ్ ద బొకే. సో దట్ వీ కెన్ గో విత్ ఓన్లీ సి. మరొకసారి మిత్రమా, ఒకటి బొకే ఇవ్వడము, డయాస్ వదిలిపెట్టడం. ముందుగా బొకే ఇవ్వాలి, తర్వాత డయాస్ దిగిపోవాలి. కానీ ఏలో ముందుగా డయాస్ దిగిపోయాడు, బీలో ముందుగా డయాస్ దిగిపోయాడు. డయాస్ లెఫ్ట్ కొట్టిన తర్వాత బొకే ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఏ లేదు, బీ లేదు. ఇక్కడ కూడా లెఫ్ట్ ఉంది కదా మాస్టారు, కానీ అక్కడ ఇమీడియట్లీ ఇచ్చాడు. చూద్దాం. హీ లెఫ్ట్ ద డయాస్, నిజమే. ఎప్పుడు వదిలేశాడు డయాస్ని? ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫరింగ్ ద బొకే. బొకే ఇచ్చిన తర్వాత హీ లెఫ్ట్ ద డయాస్. సో దట్ ఓన్లీ సి. ద ఎర్త్క్వేక్ రూయిన్డ్ ద సిటీ. నెగిటివ్. ఆల్మోస్ట్ 800 పీపుల్ వర్ కిల్డ్. నెగిటివ్, నెగిటివ్, నెగిటివ్ వచ్చిందండి. పాజిటివ్, పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్. మరొక్కసారి ఓయింగ్ టు వెర్బ్ ప్లస్ ఐఎన్జీ బికాజ్ ఆఫ్, యాజ్ కమా సిన్స్,
అండ్ దస్ హెన్స్ సో దేర్ఫోర్ బికాజ్ రావచ్చు. చూద్దాం. ద ఎర్త్క్వేక్ రూయిన్డ్ ద సిటీ. ఇది కాజ్. 800 people killed. ఎఫెక్ట్. ఇది కాజ్, ఇది ఎఫెక్ట్. ఎఫెక్ట్ ముందు చెప్పి కాజ్ తర్వాత చెప్పచ్చు, కాజ్ ముందు చెప్పి ఎఫెక్ట్ తర్వాత చెప్పచ్చు. రీజన్ అక్కడ జరిగినటువంటి రిజల్ట్ ముందు చెప్పేసి రీజన్ తర్వాత చెప్పచ్చు. రీజన్తో మొదలుపెట్టి రిజల్ట్ చెప్పచ్చు. ఇటైనా చెప్పచ్చు, అటైనా చెప్పచ్చు. సో యూ కెన్ స్టార్ట్ విత్ ద సెకండ్ స్టేట్మెంట్ అండ్ కెన్ కమ్ టు ద ఫస్ట్. యూ కెన్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ అండ్ కెన్ గో టు ద సెకండ్ వన్. కమ్ ఆన్. ఆల్మోస్ట్ 800 people were killed as the earthquake ruined the city. First one ఉంది. Almost 800 people were killed as the earthquake ruined the city. Since the earthquake ruined the city. కాబట్టి ఫస్ట్ వన్ ఉంది. రూయిన్ని రూయినింగ్ ద సిటీ చేశాడు. రూయినింగ్ ద సిటీ. ద ఎర్త్క్వేక్ కిల్డ్ 800 people. Ruining the city, the earthquake killed 800 people. That means the earthquake ruined the city, the earthquake killed 800 people. ఇక మీరు గమనించాలి, ఒక స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయింది? ద ఎర్త్క్వేక్ రూయిన్డ్తో. ఆప్షన్ దేంతో స్టార్ట్ అయింది? ద ఎర్త్క్వేక్ రూయిన్డ్. ఎప్పుడైతే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయిందో ఆప్షన్ కూడా దానితో స్టార్ట్ అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ద ఎర్త్క్వేక్ రూయిన్డ్ ద సిటీ అండ్ ఆల్మోస్ట్ 800 people were killed. ఏ ఈజ్ దేర్, బి ఈజ్ దేర్, సి ఈజ్ దేర్. లెట్ మీ చెక్ వన్ మోర్ టైమ్. ద ఎర్త్క్వేక్ రూయిన్డ్ ద సిటీ. ఆల్మోస్ట్ 800 people were killed. Almost 800 people were killed as the earthquake ruined the city. Correct? Ruining the city, the earthquake killed almost 800 people. Be correct. The earthquake ruined the city and almost 800 people were killed. A is there, B is there, C is there. సూపర్ బిట్ అండి, ట్రై చేయండి. ప్రొక్రాస్టినేషన్ అంటే డిలే అని అర్థం అండి. ఏదైనా ఒక యాక్షన్ డిలే అవుతుంటే ప్రొక్రాస్టినేషన్ అనే పదం వాడతాం. మనము వాడిచ్చిన మీనింగ్ని రివర్స్ చేసేమీ రాయకూడదు. వాడిచ్చిన దాన్ని ఇచ్చినట్టుగానే రాయాలి. హీ ఆల్వేస్ డిలేస్ ఇన్ టేకింగ్ అన్ యాక్షన్. మనోడు ఎప్పుడు లేటే. ఇట్ మేక్స్ అదర్స్ సఫర్ అలాట్. నువ్వు దీని నుంచి వాడు ఎర్లీగా వస్తే అందరూ హ్యాపీగా అవుతారని నువ్వు చెప్పకూడదు. లేటుగా వస్తాడు, సఫర్ అవుతారు, ఇదే చెప్పాలి. ఏం చెప్పినా నువ్వు మళ్ళీ దీని నుంచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. వాడు ఒకవేళ మంచి ఎర్లీగా వస్తే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అది కుదరదు. స్టేట్మెంట్లా తీసుకో. నువ్వు అనవసరమైన కన్క్లూజన్స్ ఇవ్వకు. ఉన్నది ఉన్నట్టుగానే తిరిగి చెప్పు. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని అదే మీనింగ్ని కిందకి తీసుకురావాలి తప్ప తమరు సొంతంగా ఏం చెప్పకూడదు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే హీజ్ టేకింగ్ యాక్షన్ ఆన్ టైం. నీకు ఆ మాట చెప్పలేదే. వాడు డిలేగా వస్తాడు, అందరూ సఫర్ అవుతారని చెప్పినప్పుడు వాడు టైంకి యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో నువ్వు ఊహించి ఎందుకు చెప్తున్నావు? నీకు ఆ రైట్ లేదు. ఇది ఇంగ్లీషు రీజనింగ్ కాదు. రీజనింగ్ వేరు, ఇంగ్లీష్ వేరు. ఇక్కడ నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికే ఉన్నావు. ఈ పరిస్థితి ఇక్కడ ఒకసారి వస్తుంది, రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒకసారి వస్తుంది. జనరలైజ్ చేస్తూ ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాడు. కానీ ఆ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఆధర్ ఇవ్వడు. ఆధర్ ఏ వ్యూ ఇస్తే అది తీసుకోవాలి తప్ప జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకోకూడదు. ఆధర్ వ్యూయే మనం చెప్పాలి తప్ప మనం సొంతగా ఏం చెప్పకూడదు. ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్. రీజనింగ్లో అక్కడ స్టేట్మెంట్స్ అని కన్క్లూజన్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏవేవో రీజనింగ్ ప్రకారం కూడా చెప్పచ్చు. ఇంగ్లీష్లో మాత్రం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళకూడదు, ఆధర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి. ఇక్కడ ఆధర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాళ్ళు లేట్ అవుతాడు, వాళ్ళు సఫర్ అవుతాడు. నువ్వు అది తప్ప కూడా ఏం చెప్పు. సో ఫస్ట్ వన్ లేదు. సెకండ్ వన్, అదర్స్ సఫర్ ఎ లాట్ బికాజ్ ఆఫ్ హీజ్ టేకింగ్ యాక్షన్ డిలేడ్. బికాజ్ ఆఫ్ హీజ్ డిలేస్ ఇన్ టేకింగ్ యాక్షన్. సో దట్ సెకండ్ వన్ ఉంది. చాలామంది సఫర్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ హీజ్ డిలే ఇన్ యాక్షన్. ఆన్ అకౌంట్ ఆఫ్ హీజ్ ప్రొక్రాస్టినేషన్ అంటే టేకింగ్ యాక్షన్ ఇన్ డిలేడ్ వే. ఆన్ అకౌంట్ ఆఫ్ హీజ్ ప్రొక్రాస్టినేషన్ అదర్స్ సఫర్ అలాట్. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? బి ఉంది, సి ఉంది.
బిలో ఏం చెప్పాం, చాలామంది సఫర్ అవుతున్నారు. సిలో ఏం చెప్పాం, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఏ రాస్తే మనం ఏం చెప్పాలి, చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. అది వాడు చెప్పాడా, చెప్పనప్పుడు మనము దాన్ని టచ్ చేయొద్దు. కాబట్టి అదర్స్ సఫర్ ఎ లాట్ బికాజ్ ఆఫ్ హిస్ డిలే ఇన్ టేకింగ్ ఎనీ యాక్షన్. On account of his procrastination, others suffer a lot. So that B is there, C is there. The quality of the fabric was not impressive. Quality of the fabric బాగోలేదు, నెగిటివ్. We changed our plan of purchasing. బాగో అన్నప్పుడు కొంటాడా ఎవడైనా. ఫ్యాబ్రిక్ నచ్చనప్పుడు నువ్వు క్లాత్ తీసుకుంటావా, ఫ్యాబ్రిక్ తీసుకుంటావు తీసుకో. ఫ్యాబ్రిక్ బాగోలేదు మేము మానేసాం, నెగిటివ్ నెగిటివ్. మళ్ళీ ఏమనుకోవద్దండి, వెర్ ప్లస్ ఐఎన్జీ ఓయింగ్ టు బికాజ్ ఆఫ్, వెర్ ప్లస్ ఐఎన్జీ ఓయింగ్ టు బికాజ్ ఆఫ్, యాజ్ కమా సిన్స్ అండ్ దస్ హెన్స్ దేర్ ఫోర్ సో బికాజ్ అనేటువంటి ఉపయోగించవచ్చు. కమాన్. ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ తోటే స్టార్ట్ అయింది, వాజ్ని బీయింగ్ అన్నాడు, నాట్ ఇంప్రెసివ్ని అన్ఇంప్రెసివ్ అని రాసుకుందాం. The quality of the fabric being unimpressive, that is not impressive, we changed our plan of purchasing. Correct. Second one, we changed our plan of purchasing because the quality of the fabric was not impressive. 2, in spite of వాడాలంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, లేదా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉండా. నాట్ ఇంప్రెసివ్ అనే నెగిటివ్, చేంజ్డ్ అవర్ ప్లాన్ అనే నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు ఇన్స్పైట్ ఆఫ్ అయితే అప్లై చేయలేవు, కేవలం ఏం అప్లై చేయగలవు, ఏ అండ్ బి మాత్రమే. మరొక్కసారి మీకోసం ఏ అండ్ బి ఫార్మేషన్. ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ బీయింగ్ అన్ఇంప్రెసివ్, వీ చేంజ్ అవర్ ప్లాన్ ఆఫ్ పర్చేజింగ్. వీ చేంజ్ అవర్ ప్లాన్ ఆఫ్ పర్చేజింగ్ బికాజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వాజ్ నాట్ ఇంప్రెసివ్. ఎప్పుడైతే మస్ట్ వాడాడో, మస్ట్ వాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ కండిషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. చదివి అర్థం చేసుకుందాం రండి. యు మస్ట్ సైన్ యువర్ రైల్వే పాస్, చేయవలసింది అవసరం ఉన్నది. రైట్ యువర్ నేమ్ అండ్ ఏజ్ ఆన్ ఇట్, సైన్ చేయాలి, నీ పేరు రాయాలి, ఏజ్ కూడా వేయాలి. అకార్డింగ్ టు ద రైల్వే అథారిటీస్, వాళ్ళు ఇట్ బికమ్స్ వ్యాలిడ్ ఓన్లీ ఆఫ్టర్ దట్, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది అని ఎవరు చెప్తున్నారు, రైల్వే అథారిటీస్. రైల్వే అథారిటీస్ ఏం చెప్తున్నాయి, సైన్ చేయవయ్యా, నేమ్ రైట్ డౌన్ చేయి, నీ ఏజ్ ఎంతో వేయి, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది పాస్, రైల్వే పాస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్, టు మేక్ యువర్ రైల్వే పాస్ వ్యాలిడ్, ద రైల్వే అథారిటీస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయరు, నువ్వే సైన్ చేయాలి, నువ్వే నేమ్ రాయాలి, కాబట్టి ఏ లేదు. రైల్వే. నెక్స్ట్ వన్, వితౌట్ వ్యాలిడేటింగ్ యువర్ రైల్వే పాస్, నో. ఎలా వ్యాలిడేట్ చేయాలో చెప్పాడు తప్ప వ్యాలిడేట్ అవ్వకపోతే ఏమవుతుందో చెప్పలేదు. టు వ్యాలిడేట్ యువర్ రైల్వే పాస్, వెరీ గుడ్. నీ రైల్వే పాస్ వ్యాలిడేట్ అవ్వాలంటే యు మస్ట్ సైన్ యువర్ రైల్వే పాస్, రైట్ యువర్ నేమ్ అండ్ ఏజ్ ఆన్ ఇట్ అకార్డింగ్ టు ద రైల్వే అథారిటీస్. ఇప్పుడు సి ఒక్కటే చదువుతున్నాను చూడండి. టు వ్యాలిడేట్ your railway pass, you must sign, write your name and age on it according to the railway authorities. So that only C. ఇది మనం మాట్లాడుకున్నాం, నోట్స్ చెప్పినప్పుడు కూడా చెప్పా, దీన్నే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఇచ్చాడు అని చెప్తున్నా. ఇందులో మిత్రమా ఏమవుతుందంటే ఒకటే ఆన్సర్ ఉంటుంది, లేదా నన్ అవుతుంది. సింగిల్ ఆన్సర్ ఆర్ నన్. కమాన్. హౌ మచ్ యూ స్పీక్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ రిలవెంట్ యూ స్పీక్. ఎంత మాట్లాడావు అనేది లెస్, ఎంత రిలవెంట్గా మాట్లాడావు అనేది మోర్. అంటే ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను, ఒకటి మోర్ ఒక లెస్, కంపారిటివ్ డిగ్రీ. ఈక్వల్గా ఉన్నట్లయితే యాజ్ నాట్ సో యాజ్లు వాడుకోవచ్చు, కానీ ఒకటి మోర్ ఒకటి లెస్, ఒకటే డిగ్రీ ఒకటే స్టేట్మెంట్. How relevant you speak is more important than how much you speak. How relevant you speak is more important than how much you speak. రెండో దాంట్లో అంటాడు how much you speak is as వాడాడు,
యాజ్ వాడాడంటే ఈక్వల్ చేస్తున్నాడు, అవ్వదు. హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటున్నాడు. సో హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ అని ఎలా అనగలవు? కాబట్టి బి లేదు, సి లేదు, సింగిల్ ఆన్సర్ ఏంటండి? రండి. హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ మచ్ యూ స్పీక్ ఓన్లీ ఏ. ఇది మన 6th మోడల్లో మాట్లాడుకున్నాం. యూ నీడ్ 2 టికెట్స్. నీకు 2 టికెట్స్ కావాలా? కావాలన్నట్లయితే అక్కడే కండిషన్, ప్లీజ్ స్టాండ్ ఇన్ ద క్యూ. నీకు 2 టికెట్స్ కావాలి అనుకున్నట్లయితే స్టాండ్ ఇన్ ద క్యూ. ఇఫ్ యూ నీడ్ 2 టికెట్స్ స్టాండ్ ఇన్ ద క్యూ. ఇన్ కేస్ యూ నీడ్ 2 టికెట్స్ స్టాండ్ ఇన్ ద క్యూ. ఇది మూడోది మీకు తెలియని విషయం అని నేను అనుకుంటున్నా. షుడ్తో కంజంక్షన్ ఉంది, కండిషన్ ఉంది. షుడ్ యూ నీడ్ టికెట్స్, షుడ్ యూ నీడ్ 2 టికెట్స్. నీకు నిజంగా 2 టికెట్స్ కావాలి అని అనుకున్నట్లయితే స్టాండ్ ఇన్ ద క్యూ. ఏ ఈజ్ దేర్, బి ఈజ్ దేర్. అందుకే నోట్స్ చెప్పినప్పుడు చెప్పా, కండిషనల్స్ వచ్చినప్పుడు సపోజ్ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్, ఇఫ్, అన్లెస్, షుడ్, వీటిని కండిషన్కి వాడతాం. అదేవిధంగా ఆర్, అదర్వైజ్, లెస్ట్ అనేటువంటివి వాటిని కనెక్టర్స్గా వాడతాం. ఇఫ్ యూ నీడ్ 2 టికెట్స్ ప్లీజ్ స్టాండ్ ఇన్ ద క్యూ. ఇన్ కేస్ యూ నీడ్ 2 టికెట్స్ ప్లీజ్ స్టాండ్ ఇన్ ద క్యూ. షుడ్ యూ నీడ్ 2 టికెట్స్ ప్లీజ్ స్టాండ్ ఇన్ ద క్యూ. ఆల్ ద 3. సింపుల్. ఇట్ వాజ్ ఏ రైనీ డే. It was not easy to go outside. Come on. As it was a rainy day, అది రైనీ డే అవడం వలన it was not easy to go outside. Very good. Being a rainy day, it was not easy to go outside. అప్పుడు ఇక్కడికి వస్తుంది, it was a rainy day అవుతుంది. No problem. It second, it being a rainy day means it was a rainy day, so that it was a rainy day, it was not easy to go outside. Outside was not, outside the problem లేదు కాబట్టి I am not going with C. It was, as it was a rainy day, it was not easy to go outside. Being a rainy day, it was not easy to go outside. So that A and B. Next question. ఇది మీరు ట్రై చేయండి. మీకు అందులో కండిషన్ కనపడుతుందో లేదో చెక్ చేసుకోండి. అందులో మీకు కండిషన్ కనపడుతుందో లేదో చెక్ చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్తో మీరు సాటిస్ఫై అయ్యారా? ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే, ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం అయితే, కమాన్, ఇఫ్ యూ నీడ్ ఫర్దర్ క్లారిఫికేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇన్ కేస్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. షుడ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఆల్ ద 3. ఓన్లీ దెన్ అన్నాడు. ఇంతకుముందు మస్ట్ గురించి మాట్లాడుతూ చెప్పా, మస్ట్ ఉంటే కండిషన్ ఉన్నట్లే. ఇప్పుడు ఓన్లీ ఇచ్చాడు, ఓన్లీ ఉన్నప్పుడు కూడా కండిషన్ ఉన్నట్టుగానే భావించాలి. యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ 3 years ఆర్ రిక్వైర్డ్. గత 3 సంవత్సరాలకి నీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. ఓన్లీ దెన్ యువర్ పాస్పోర్ట్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్. వెరీ గుడ్. అన్లెస్ you submit your income tax returns for the past 3 years, your passport application will not be considered. Unless you submit your income tax returns for the past 3 years, your passport application will not be considered. After your passport, అది కన్సిడర్ అయిపోయాక మీరేం చేస్తారు? ఏం చేయలేరు. వితౌట్ యువర్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఇది కూడా కాదు. కాబట్టి ఓన్లీ ఏ. అన్లెస్ యూ సబ్మిట్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ 3 years,
your passport application will not be considered. He has lost his ration card. Therefore, he has been facing certain problems. కార్డు పోయింది, ప్రాబ్లమ్స్ వచ్చాయి. రీజన్ ఎఫెక్ట్ కనబడుతుంది మనకి. మనం దాంతో స్టార్ట్ చేసి ఇది చెప్పవచ్చు, ఫస్ట్ వన్తో స్టార్ట్ చేసి సెకండ్ వన్ చెప్పచ్చు. రండి. హీజ్ లాస్ ఆఫ్ రేషన్ కార్డ్ మేడ్ హిమ్ ఫేస్ his loss of ration card made him face certain problems. His loss of ration card made him face certain problems. That is there. Because of his loss of ration card, he has been facing certain problems. The problems that he has been facing are due to the loss of ration card. మూడు ఉన్నాయండి, ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం రండి. He has lost his ration card. రేషన్ కార్డు పోయింది. Therefore, he has been facing certain problems. His loss of ration card made him face the problems. First one, because of his loss of ration card, he has been facing certain problems. Moodu, the problems that he has been facing are due to the loss of ration card. A is there, B is there, C is there, all the three. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసాం, ఇప్పుడు మీరు చేయండి. లెస్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ మీద ప్రాబ్లం ట్రై చేయండి. ఇప్పుడు లెస్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ మీద ప్రాబ్లం ట్రై చేయండి. Yes, the volume of your speech is less important. What is more important is how relevant is the speech. ఒకటి మోర్ ఇంపార్టెంట్, ఒక లెస్ ఇంపార్టెంట్ ఇచ్చున్నాడు. మోర్ ఆర్ లెస్ మళ్ళీ చెప్తున్నా, యాజ్ వాడడానికి లేదు. యాజ్ వాడడానికి లేదు కాబట్టి ఈవిడ లేరు, ఈవిడ లేరు. ఫస్ట్ వన్ చదవండి. హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వాల్యూ ఆఫ్ యువర్ స్పీచ్. How relevant you speak is more important than the volume of your speech. That is A. మొదటగా స్టూడెంట్ లేట్ వచ్చాడు, తర్వాత అతన్ని డినై చేశా. The student was unable to enter the classroom because he was late. The student was unable to enter the classroom because he was late. The student was out. No. Being late, the student was denied entry into the classroom. Being late, the student was denied. సో ఏ ఉంది అక్కడ, సి కూడా ఉంది. RBI is concerned about the risk of investing in mutual funds. ఫస్ట్ స్టేట్మెంట్లో RBI. సెకండ్ స్టేట్మెంట్, RBI is likely to ask banks to reduce their investments in mutual funds. అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మీద కన్సర్న్ ఉంది కాబట్టి బ్యాంక్స్ని అడగబోతోంది. ఎస్, అట్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, అట్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, RBI ఈజ్ లైక్లీ టు ఆస్క్ బ్యాంక్స్ టు రిడ్యూస్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఏ ఈజ్ దేర్. ఇన్వెస్ట్మెంట్ టు రిడ్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కాదు. కన్సర్న్ ఫర్ ద రిస్క్ కూడా లేదమ్మా. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ ఏ. The government has decided to install
renewable energy devices at prominent sites. Has decided present perfect first action. ఒకవేళ రెన్యూవబుల్ ఎనర్జీ డివైసెస్ని కనుక ప్రామినెంట్ సైట్స్లో ఇన్స్టాల్ చేసినట్లయితే సిటిజన్స్ విల్ బీ మోర్ అవేర్ ఆఫ్ దేర్ బెనిఫిట్స్. ఇది విల్ వాడెడ్ అంటే ఇది ఫ్యూచర్, ఇది ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్. ద గవర్నమెంట్ హ్యాజ్ డిసైడెడ్ అన్నా the government's decision to install renewable energy devices at prominent sites will make citizens more aware of their benefits. So that I am going with A. Second one, deciding to install renewable energy devices at prominent sites avadam ledu by making citizens more aware. No, only A. The company's sales were low at the beginning of the year. At the beginning of the year lo company yokka sales anni baga padipoyi unnai. Its sales have picked up in the past few months. ముందు వర్ వాడాడు అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నాడు, తర్వాత జరిగిందే హ్యావ్ పిక్డ్. ముందుగా ప్రైసెస్ పడిపోయాయి, తర్వాత పికప్ అయ్యాయి. సో ఒకటి పాస్ట్ టెన్స్, రెండోది ప్రెజెంట్. దో వెరీ గుడ్. దో ద కంపెనీస్ సేల్స్ వర్ లో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. దో ద కంపెనీస్ సేల్స్ వర్ లో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో లోగా ఉన్నప్పటికీ ఇట్ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. ఫ్యూ మంత్స్గా అవన్నీ పికప్ అయ్యాయి అన్నాడు. ఫస్ట్ వన్ ఉంది. ఎస్, డిస్పైట్ లో సేల్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో లో సేల్స్ ఉన్నప్పటికీ ఇట్స్ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. డిస్పైట్ కూడా ఉంది. నౌ హౌఎవర్ ద కంపెనీ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ which were low at the beginning of the year. Come on. However, the company's sales have picked up in the past few months which were low at the beginning. ఏవైతే బిగినింగ్లో లోగా ఉన్నాయో అవన్నీ పెరిగాయి అన్నాడు. ఇక్కడ సి కూడా ఉంది. వన్ మోర్ టైమ్. ద కంపెనీస్ సేల్స్ వర్ లో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అది నెగిటివ్. ఇట్ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్ ఇన్ ద ఫాస్ట్ ఫ్యూ మంత్స్. సేల్స్ పికప్ అయ్యాయి అన్నావు కాబట్టి పాజిటివ్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్పైట్కి వెళ్ళొచ్చు, దోకి కూడా వెళ్ళొచ్చు. దో ద కంపెనీస్ సేల్స్ వర్ లో ఎట్ ద బిగినింగ్, ఇట్ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్. వెరీ గుడ్. డిస్పైట్ లో సేల్స్ ఎట్ ద బిగినింగ్, ఇట్ సేల్స్ హ్యావ్ పిక్డ్ అప్. వెరీ గుడ్. నౌ however the company's sales have picked up in the past few months which were low at the beginning. So A is there, B is there, C is there. All A, B and C. Yes, my dear one, this is what we are calling starters. Very, very, very important one in the mains examination and in the PO prelims. Most of the students leave this topic, but we don't. Yes, this will make us close to the job. Job kodaniki chala close ga vellalante error location, starter connector, word usage, inference, reading comprehension, para jumbled, remaining ఎవరైనా చేస్తారు. ఇవి చేసిన వాళ్ళవే ఇది చేయగలిగితేనే మనం నిలబడతాం. అయితే ఈరోజు మీరు చూసిన 25 బిట్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇదే విధమైన బిట్స్, ఇందులో కొన్ని బిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి డోంట్ వరీ, ఇటువంటి మరిన్ని చేద్దాం. మళ్ళీ స్టార్టర్ 2తో వస్తా, స్టార్టర్ 3తో వస్తా. వచ్చినప్పుడు స్టార్టర్స్ అనే క్లాస్లో ఖచ్చితంగా మనము ఒక్కసారి 6 మాట్లాడుకోవాలి. వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరుంటారండి? ఎవరుంటారయ్యా అంటే వెర్ ప్లస్ ఐఎన్జీ ఓయింగ్ టు, బికాజ్ ఆఫ్, యాజ్, సిన్స్, అండ్, దేర్ఫోర్, సో, బికాజ్, హెన్స్, దస్ వాటిని ఉపయోగిస్తాం. లేదు మాస్టారు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, లేదా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఎవరు ఉండాలండి? డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, యెట్, హౌఎవర్, నెవర్త్లెస్, నన్త్లెస్. అలా కాదు మాస్టారు 1+1 ఉన్నప్పుడు ఎవరు వస్తారండి? బిసైడ్స్, in addition to, apart from, not only but also, and moreover, furthermore.
ఇక ఫోర్త్ వన్గా కండిషనల్ వచ్చినప్పుడు ఎవరు రావాలి? సపోజ్, ఇన్ కేస్ ఆఫ్, ఇఫ్, అన్లెస్, ఆర్, అదర్వైజ్, షుడ్, లెస్ట్. ఇక సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మిత్రమా ఆ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అంతేకాదు స్టేట్మెంట్ దేంతో అయితే స్టార్ట్ అయిందో ఆప్షన్ కూడా దాంతో స్టార్ట్ అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఫైనల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి లెస్ అని ఒకటి మోర్ అని వచ్చినప్పుడు దాని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఇస్తున్నాడు. ఒకే ఒక్క ఆన్సర్ ఉంటుంది, అది మోర్తో ఉంటుంది. అక్కడ యాజాజులు వచ్చినా నాట్ యాజులు వచ్చినా అవి మన ఆన్సర్లు కావు. ఈ విధంగా మనం 6 మోడల్స్ తోటి స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్కి వెళ్తాము. ఈరోజు ఒక 25 ప్రాబ్లమ్స్ చూస్తున్నారు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నారు. మరిన్ని బిట్స్ ఇంకా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ IACE Trishul for you only. Thank you.